వెల్కమ్ టు శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ ఫ్రమ్ విజయనగరం. ఈరోజు అనగా 11/6/2026 తెలుగు మీడియం బ్యాచ్ ప్రారంభం, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ కూడా ప్రారంభమైనది. ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్ఎస్సి జీడి, కానిస్టేబుల్ అండ్ ఆల్ కాంపిటేటివ్ ఇటువంటి పోటీ పరీక్షలకు ఉత్తరాంధ్రలో శిక్షణ ఇచ్చే అగ్రగామి సంస్థ ఏదంటే మా శ్రీ శ్రీ ఇన్స్టిట్యూటు. మరి నిష్ణాతులైన అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే ఒక నాణ్యమైన ఒక అద్భుతమైన బోధన అందిస్తున్న సంస్థ మా శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 11, 12, 13 ఈ 3 రోజులు డిమోస్ అనేవి మేము నిర్వహిస్తున్నాము. ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు మీరు డిమోస్ విన్న తర్వాత ఈ 3 రోజులు క్లాసులు విన్న తర్వాత మీరు నిర్ణయం తీసుకొని మీరు మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వచ్చు. ఎందుకంటే నాణ్యమైన మెటీరియల్తో పాటు అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న సంస్థ ఏదంటే శ్రీ శ్రీ ఇన్స్టిట్యూటు. దాదాపుగా 15 నుంచి 20 మంది బోధనా సిబ్బందితో బోధిస్తున్న సంస్థే మా శ్రీ శ్రీ ఇన్స్టిట్యూట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఒక పర్మనెంట్ ఫ్యాకల్టీగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనేది బోధిస్తున్నాను. ప్రధానంగా ఈరోజు మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు, అదేవిధంగా క్రీడా విశేషాలు. అంటే ఏ రోజు టుడే జరుగుతున్న వర్తమాన అంశాలపైన మనం ఎప్పటికప్పుడే చర్చిస్తూ ఉంటాం. డైలీ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మా సంస్థ నుంచి, మా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రతిరోజు కూడా వీడియో రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా ఫాలో అవ్వు. దీన్ని ఫాలో అయిన తర్వాత ఈ కరెంట్ డేటాని జనరల్ స్టడీస్తో జోడించు. జోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఎక్కడైతే రిలేటివ్ మ్యాటర్ చెప్తానో జోడించి చదువు. ఖచ్చితంగా నువ్వు ఉద్యోగాన్ని సాధిస్తావు. అది మా సంస్థ నుంచి మేము ఇచ్చిన భరోసాను గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రజెంట్ ట్రెండ్ మార్క్ అంట కరెంట్ అఫైర్స్తో బేస్ అయ్యిందని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. అది ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒకసారి మనం చర్చించుకుంటే, ఒకసారి మనం స్లైడ్ పైన చూడండి సార్. జోజిలా సొరంగ మార్గం పూర్తి అని మనకి టుడే కరెంట్ అఫైర్స్లో రావడం జరిగింది. ఏంటి సార్ ఒకసారి మనం గమనిస్తే జోజిలా అన్నాడు. జోజిలా సొరంగ మార్గం పూర్తి. మరి జోజిలా సొరంగ మార్గం అనేది పూర్తి అన్నాం. మరి జోజిలా సొరంగ మార్గం అనేది ఎక్కడ ఉంది, ఏ కేంద్రపాలిత ప్రాంతంలో ఉందని నువ్వు గమనించాలి. మరి జోజిలా సొరంగ మార్గం అనేది ప్రధానంగా ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ సార్. అసలు జమ్మూ కాశ్మీర్ అనేది ఒకప్పుడు రాష్ట్రము, ఈరోజు కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అనేది ఒకప్పుడు రాష్ట్రం అనేది గమనించాలి. మరి ఈరోజు జమ్మూ కాశ్మీర్ లడఖ్గా 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయిందని గమనించాలి మిత్రమా. సరే, విడిపోయిన తర్వాత మరి ఎప్పుడు విడిపోయిందంటే ఒకసారి గమనించాలి. ఆర్టికల్ 370 ప్రకారం ఈ జమ్మూ కాశ్మీర్ అనేది ఆర్టికల్ 370ని ఎప్పుడు క్యాన్సిల్ చేయడం జరిగింది అడిగాడు. 2019 ఆగస్టు 5వ తారీఖున ఈ ఆర్టికల్ 370ని రద్దు చేయడం జరిగిందని గమనించాలి మిత్రమా. ప్రీవియస్ పేపర్లు అడిగాడు. మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ ఏం అడిగాడు సార్ అంటే 2019 అక్టోబర్ 31న జమ్మూ కాశ్మీర్ అనేది 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విడిపోయింది. ఒకటోది ఏంటి సార్ అంటే జమ్మూ కాశ్మీరు, రెండోది ఏంటి సార్ అంటే లడఖ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు విడిపోయింది? 2019 అక్టోబర్ 31. ఇది నిన్న గత గ్రూప్ 2 మెయిన్స్లో అడిగిన క్వశ్చన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఎందుకు ఈ ప్రీవియస్ విషయాలు మనం మాట్లాడుతున్నామంటే ఈ జమ్మూ కాశ్మీర్ లడఖ్ ఈ మధ్యలో అంటే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి సొరంగ మార్గాన్ని ఎందుకు ఏర్పాటు చేశారు సార్ అంటే అక్కడ వెహికల్స్ నడపాలని, ఒక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయాలని, సొరంగ మార్గాన్ని త్రవ్వి అది చాలా రోజులు పడుతుంది సార్. ఈ సొరంగ మార్గం అనేది ఈ రోజుకి రేపటికి పూర్తవదు. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత ఎత్తైన ప్రదేశంలోని ఈ సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రపంచంలో అత్యంత ఎదుగోండి సార్, ఇది విజువల్లోని కనిపిస్తుంది ఈ సొరంగ మార్గం అనేది. మరి ఈ సొరంగ మార్గం తవ్వాలంటే సెంట్రల్ మినిస్టర్ పర్మిషన్ కూడా ఉండాలి. మరి కేంద్ర ప్రధానం తీసుకుంటే ఎవరు సార్? కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు అడుగుతాడు, నితిన్ జైరామ్ గడ్కరీ. గుర్తుపెట్టుకోండి, నితిన్ జైరామ్ గడ్కరీ గుర్తుపెట్టుకోవాలి. నితిన్ జైరామ్ గడ్కరీ ప్రధాన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులుగా ఉన్నారు. నితిన్ జైరామ్ గడ్కరీ అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంటే సార్ మనకు కనిపిస్తున్న పిక్చర్లో ఈయనే నితిన్ జైరామ్ గడ్కరీ అని మనం గుర్తుపెట్టుకోవాలి.
సరే, ఇది అంత ఎత్తైన సొరంగ మార్గం, ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గం, మరి దీన్ని ఎప్పుడు ఓపెన్ చేయనున్నారు, ఎప్పుడు దీని ప్రజలకు అందుబాటులో రానున్నదని గుర్తుపెట్టుకుంటే ఇది చాలా టైం పడుతుంది సార్. అంటే 2028లోని మనకు అందుబాటులో రానున్నదని మనకి చెప్పడం జరిగింది. అయితే దాదాపుగా 85% పని అనేది పూర్తయిందని చెప్పడం జరిగింది సార్. మనకి కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అవ్వాలంటే నితిన్ జయరామ్ గడ్కరీ. అయితే ఈ జమ్మూ కాశ్మీర్ గురించి మాట్లాడాం కాబట్టి ఇక్కడ ఉన్న వ్యక్తులు ఈ పర్సన్ ఎవరు అడుగుతాడు సార్. జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. గుర్తుపెట్టుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ మనోజ్ సిన్హా. ఇతను ఎవరంటే జమ్మూ కాశ్మీర్కి లెఫ్టినెంట్ గవర్నర్గా ప్రజెంట్ ఉన్నారు సార్. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతాలను పరిపాలించేది లెఫ్టినెంట్ గవర్నర్ని మనం గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. మరి జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఎవరు అడుగుతాడు సార్. గుర్తుపెట్టుకో, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఇక్కడ రాసిస్తాడు ఒమర్ అబ్దుల్లా ప్రజెంట్ జమ్మూ కాశ్మీర్కి సీఎంగా ఉన్నారు. మరి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరంటే మనోజ్ సిన్హా. ప్రజెంట్ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి ఎవరంటే నితిన్ జయరామ్ గడ్కరీ. గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి మనం మ్యాటర్లోకి వెళ్దాం సార్. జోజిలా సొరంగ మార్గము పూర్తి అని మనకు మ్యాప్ కనిపిస్తుంది. ఫస్ట్ పాయింట్ చూడండి సార్, జమ్మూ కాశ్మీర్ లడఖ్ మధ్య ఈ జోజిలా ప్రాంతంలో దీనిని నిర్మించారు. ఎక్కడ? ఈ జమ్మూ కాశ్మీర్ లడఖ్ మధ్య ఈ జోజిలా ప్రాంతాన్ని మన రోడ్డు మార్గాన్ని నిర్మించడం జరిగింది. రెండో పాయింట్ చూడండి సార్, సముద్ర మట్టం నుంచి దీని యొక్క ఎత్తు 11,578 అడుగులు. 11,578 అడుగులు అంటే ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం అని గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఇదిగోండి, ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం ఇది. చాలా 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 ఇంపార్టెంట్. 2020 అక్టోబర్ 1న ప్రారంభమైనది. 2025 మార్చి 15 నాటికి తొలి దశ నిర్మాణం పూర్తయినది. అంటే మనకి ఇది ఫస్ట్ దశ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను అన్నాను 85% పూర్తయినది. రిమైనింగ్ ఎప్పుడు పూర్తవుతుంది సార్ అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి వస్తుందంటే క్లియర్గా ఇచ్చాడు. 2028 ఫిబ్రవరి నెలల్లో ప్రజలకు అందుబాటులో వస్తుందని మనం చెప్పడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు నితిన్ జయరామ్ గడ్కరీ. అదేవిధంగా ఇటీవలి కాలంలో జోజిలా సొరంగ మార్గాన్ని ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించారని అడుగుతాడు. అది గుర్తుపెట్టుకో, జమ్మూ కాశ్మీర్ లడఖ్ మధ్య ప్రారంభించారు. ఇది ప్రపంచంలో ఎత్తైన సొరంగం. ఆడు అడిగే విధానం ఏంటి సార్ అంటే ఈ క్రింది వాళ్ళలో జోజిలా సొరంగ మార్గానికి సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి. అప్పుడు ఇవంతా డేటా తెలియాలి. డేటా తెలిస్తే కానీ నువ్వు బిట్టి పెట్టలేవు. జోజిలా సొరంగ మార్గానికి సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 జమ్మూ కాశ్మీర్ లడఖ్ మధ్య ఉన్న జోజిలా ప్రాంతంలో దీన్ని నిర్మించారు. ఆప్షన్ 2 ప్రపంచంలో ఎత్తైన ప్రదేశంలో నిర్మించిన సొరంగ మార్గం. ఆప్షన్ 3 దీన్ని 2029 ఫిబ్రవరికి ప్రజల్లో అందుబాటులో తీసుకొస్తారు. తప్పు. ఆడు 2028 ఆడు 29 ఇస్తాడు. ఇలాగ 4 వాక్యాలు ఇస్తాడు. సరికాని స్టేట్మెంట్ గుర్తించమంటాడు. ఇటువంటి ప్రశ్నలు మనకి గ్రూప్ 2లో రిపీట్ అవుతాయి సార్. జనరల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. అదే గ్రూప్ 2 తీసుకుంటే స్టేట్మెంట్ రూపంలో ప్రశ్నలు అడుగుతాడు. అంత సరికాని స్టేట్మెంట్ ఏది, లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లు అడుగుతాడు. ఈ విధంగా ప్రశ్నలు వస్తాయని గుర్తుపెట్టుకో. డైలీ ఫాలో అవ్వు, డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వు. మీకు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత మాది. మా ఇన్స్టిట్యూట్కి రండి. జనరల్ స్టడీస్ అద్భుతంగా ఉంటుంది, అర్థమెటిక్ రీజనింగ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. రెండూ కూడా నువ్వా నేనట్లు ఉంటుంది. కరెంట్ అఫైర్స్ అనేది మేము చూసుకుంటాం. డైలీ విడుదల చేస్తాం వీడియో. లింకప్లన్నీ చెప్తాం. నోట్స్ రాసుకో, చక్కగా నోట్స్ రాసుకో. జనరల్ స్టడీస్ని జోడించు, మంచి ఫలితం అనేది వస్తుందని నువ్వు గమనించాలి సార్. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో నెక్స్ట్ భాగం నెక్స్ట్ మళ్ళీ చూద్దాం సార్. ఇది జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. ఏంటిది? జాతీయ అంశాల్లో ప్రధాన అంశం మనం మాట్లాడాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం గమనించుకుంటే నెక్స్ట్ వన్ ఏమంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. విబి గుర్తుపెట్టుకో. విబిజీ రామ్ ఆల్రెడీ మాట్లాడాము. రామ్జీ పథకం. సరే, విబిజీ రామ్జీ పథకం అంటే ఏంటి సార్ అంటే ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలోని కేంద్ర ప్రభుత్వం అనేది దీన్ని తీసుకురానున్నది. ఎప్పటి నుంచి తీసుకురానున్నది? దీనికి ఎంత బడ్జెట్ కేటాయించింది? రాష్ట్రాల నుంచి ఎంత పర్సంటేజు, కేంద్రం అనేది ఎంత పర్సంటేజ్ పెట్టుబడి పెడుతుంది? ఈ రేషియో ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఇటీవల కాలంలోని
ఈ విబీజీ రామ్జీ అనే పథకం కేంద్ర ప్రభుత్వం అనేది ఏ రాష్ట్రాలకు ఎక్కువ డబ్బులు కేటాయించింది, ఎందుకు సార్ కేటాయించింది అనేది జనరల్గా తీసుకుంటే ఎక్కువ డబ్బులు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించింది. ఎందుకు? ఎంపీలు ఎక్కువ. ఈరోజు పార్లమెంట్ అనేది దృఢంగా ఉందంటే, ఈరోజు ప్రధానమంత్రి అవ్వాలన్నా, సెంట్రల్ గవర్నమెంట్ నిల్చోవాలన్నా ఖచ్చితంగా ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఎంపీ స్థానాలు ఎక్కువ, లోక్సభ స్థానాలు ఎక్కువ, రాజ్యసభ స్థానాలు ఎక్కువ. అటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వడం జరిగింది. రెండవది వెస్ట్ బెంగాల్. నిన్న బీజేపీ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చింది. ఎప్పటి నుంచో 15 ఏళ్ళ బట్టి తృణమూల కాంగ్రెస్ మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రిగా ఉంటే, అటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దించి ఈరోజు బీజేపీ వెస్ట్ బెంగాల్లో పగ్గాలు దక్కించుకోయిందంటే మనకు గమనించాలి. అంటే సౌత్ ఇండియానే కాదు, నార్త్ ఇండియాని మేము వదలమన్నట్లు బీజేపీ ఈరోజు మమతా బెనర్జీని కుర్చీ మీద నుంచి దించి ఈరోజు బీజేపీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ లీడింగ్లో చేసిందంటే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే బీజేపీ అనేది రీసెంట్గా 1980లో స్థాపించిన బీజేపీ పార్టీ, ఒక కమలం గుర్తుతో ఉన్న పార్టీ. ఈరోజు వెస్ట్ బెంగాల్లోని ప్రధానంగా లెఫ్ట్ పాలన వెస్ట్ బెంగాల్లో ఒక తృణమూల కాంగ్రెస్ అనే ఒక పార్టీని దించి ఈరోజు అధిష్టానంగా చేపట్టిందంటే ఒకసారి గమనించు. అందుకే రేపు ఈ మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చారు, విబీజీ రామ్జీ. మరి ఈ పథకం కింద ఎక్కువ నిధులు కేటాయించిన రెండో రాష్ట్రం ఏదంటే వెస్ట్ బెంగాల్ని గుర్తుపెట్టుకో. మరి మూడో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఎందుకు సార్ ఆంధ్రప్రదేశ్కి మూడో ప్రియారిటీ ఎందుకు ఇచ్చారంటే ఒకటే గమనించి మిత్రమా, ఇటుపక్క పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇటుపక్క చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు, ఇటుపక్క నారా లోకేష్ విద్యాశాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఉన్న తత్సంబంధాలు, నరేంద్ర మోడీ యొక్క ఎక్స్పీరియన్సు, నరేంద్ర మోడీతో ఉన్న సన్నిహిత సంబంధము, ఇటువంటి సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజే కాదు, ఎప్పుడైనా సరే ఢిల్లీలో పర్మిషన్ ఇవ్వడము, ఒక పోలవరం ప్రాజెక్టు కావచ్చు, ఒక భోగాపురం అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావచ్చు, ప్రతి స్కీమ్ కూడా ఇమీడియట్గా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయంటే కారణం కేంద్రంతో ఉన్న తత్సంబంధాలను గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. ఎందుకంటే ఈరోజు గూగుల్ డేటా సెంటర్ విశాఖపట్నంకి వచ్చిందనే కారణం నరేంద్ర మోడీ గారు కావచ్చు, సపోర్ట్ కావచ్చు, సెంట్రల్ సపోర్ట్ కావచ్చు, వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు మన చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి మనం ఒకసారి గమనిస్తే మరి ఈ పథకాన్ని ఎప్పుడు అమలు చేయనున్నారు? 2026 జూలై 1 గుర్తుపెట్టుకో. ఈ పథకాన్ని 2026 నెక్స్ట్ మంతే జూలై 1న అమలు చేయనున్నారు. మరి జనరల్ తీసుకుంటే ఈ పథకం అనేది 2026 జూలై 1న అమలు చేసి మరి దీనికి ప్రభుత్వం ఎంత డబ్బులు కేటాయించింది? మరి జనరల్గా కేంద్ర ప్రభుత్వం అనేది 60% వాటా కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా 40% కేంద్రం అనేది 60% పెట్టుబడి పెడితే రాష్ట్రం అనేది 40% పెట్టుబడి పెడుతుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇక్కడ 2026 జూలై 1 నుంచి పథకం దేశం మొత్తం అమల్లోకి రానున్నది. అంటే 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు. ఒకటి గమనించాలి, ఇక్కడ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు, 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ఈ విబీజీ రామ్జీ పథకం అనేది అమల్లోకి రానున్నది. అదేవిధంగా తీసుకుంటే ఈ పథకం క్రింద ఎక్కువ నిధులు సాధించిన రాష్ట్రాలు ఇప్పుడు నేను మాట్లాడాను. ఎక్కువ నిధులు ఫస్ట్ ప్లేస్ ఏదంటే ఉత్తరప్రదేశ్, 9,721 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. రిమైనింగ్ 40% రాష్ట్ర ప్రభుత్వాలు పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం అదేవిధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం 8,508 కోట్ల రూపాయలు కేటాయించింది. మిగతా 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు 7,707 కోట్లు. మరి ఈరోజు జనరల్గా 7,000 సింపుల్గా మనం 7,700 కోట్లు అనేస్తాం, కానీ ఇది ఒరిజినల్ ఆన్సర్ 7,707 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 60% పెట్టుబడి కింద ఈ పథకం కింద ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం 40% పెట్టుబడి చూపించి దాదాపుగా 13,000 కోట్ల రూపాయలతోటి 2026 జూలై 1 నుంచి 2027 మార్చి 31 వరకు ఈ నిధులు సుమారుగా 13,000 కోట్ల రూపాయలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పల్లెకు, ప్రతి మండలం, ప్రతి జిల్లాల్లోని ఎక్కడైతే ఈ పథకం కింద అర్హులైన వ్యక్తులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో చెరువు పనుల కింద జాబ్ కార్డ్స్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి రెండు ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన నిధులు 7,707 కోట్లు అయితే 7,707 కోట్లు అయితే స్టేట్ గవర్నమెంట్ కూడా 40% పడుతుంది. కాబట్టి అప్రాక్సిమేట్లీ 13,000 కోట్ల రూపాయలతోటి
ఈరోజు ఈ ఈ పథకం విబీజీ రామ్జీ పథకం అనేది ప్రారంభం కానున్నదని గుర్తుపెట్టుకోవాలి. మరి అదేవిధంగా ఇది చూడండి, జూలై 1 నుంచి అమలు అవుతుంది, మార్చి 31 వరకు, ఎందుకంటే ఆర్థిక సంవత్సరం క్లోజ్ అవుతుంది కాబట్టి. ఇది ప్రధానంగా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అవిజీవక మిషన్ గ్రామీణను మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది సార్. మరి అదేవిధంగా తీసుకుంటే నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ కరెంట్ డేటా ప్రకారం కొన్ని విషయాలు చెప్తారు, గుర్తుపెట్టుకో. ఉత్తరప్రదేశ్కి ఎక్కువ నిధులు కేటాయించారు విబీజీ రామ్జీ పథకం కింద. రెండవది వెస్ట్ బెంగాల్, మూడవది ఆంధ్రప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే యోగి ఆదిత్యనాథ్. యూపీ సీఎం ఎవరంటే యోగి ఆదిత్యనాథ్ అని గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ సీఎం ఎవరంటే యోగి ఆదిత్యనాథ్. మరి ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఎవరంటే ఆనందబేన్ పటేల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి, ఆనందబేన్ పటేల్. మరి అదే విధంగా తీసుకుంటే వెస్ట్ బెంగాల్ సీఎం ఎవరు సార్ అంటే సువేందో అధికారి వెస్ట్ బెంగాల్ సీఎం. వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే రవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎవరంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎవరంటే అబ్దుల్ నజీర్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇవన్నీ కరెంట్ డేటా నువ్వు రాసుకోవాలి. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక స్కీమ్ వచ్చిందంటే, ఒక స్టేట్ వచ్చిందంటే స్టేట్ ముఖ్యమంత్రి ఎవరు, స్టేట్ గవర్నర్ ఎవరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ ఆనందబేన్ పటేల్, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందో అధికారి, వెస్ట్ బెంగాల్ గవర్నర్ రవి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్. ఇటువంటి డేటా ఎప్పటికప్పుడు నోట్స్ రాసుకో, సమాచారం ఇచ్చే బాధ్యత మాది, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ మళ్ళీ ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. మరి ఇక్కడ ఏం క్వశ్చన్ అడుగుతాడు సార్, నెక్స్ట్ మంత్ గోవాలో జరిగే ఒక మీటింగ్కి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారు వెళ్ళి అందుకుంటారు ఈ అవార్డును. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మీకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఈ రీసెంట్గా ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్ర అవార్డు పొందింది. మరి అవార్డు ఎవరు తీసుకుంటారంటే ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్ మరి అవార్డును అందుకొనున్నారు. గాడు గుర్తుపెట్టుకోవాలి. 2026 ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్కి లభించింది. మరి ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి అవార్డు బిట్టే విధంగా ఫ్రేమ్ చేస్తాడు. 2026 ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రంగా ఏ రాష్ట్రము పర్యాటక ప్రోత్సాహక రాష్ట్ర అవార్డు తీసుకోవడం జరిగింది అడుగుతాడు. ఆంధ్రప్రదేశ్. స్టేట్మెంట్లో 4 ఆప్షన్లు ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. పర్యాటక శాఖ మంత్రి వర్యులు ఏపీకి ఎవరంటే కందుల దుర్గేష్. నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ యోగా అనేది ఆరోగ్యానికి మంచిది. మరి యోగా అనే కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా 2015లో ప్రారంభించారని మనకు తెలిసిందే. జూన్ 21 మనకి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటారని గుర్తుపెట్టుకో మిత్రమా. మరి జూన్ 21 ఎందుకు సార్ అంటే పగటిపూట సమయం ఎక్కువ కాబట్టి ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటారంటే జూన్ 21. మరి ఇటువంటి యోగా ఆంధ్ర అనే కార్యక్రమం 2026లోని మరి యోగాంధ్రకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిలో అతిపెద్ద భారీ యోగా కార్యక్రమమును 25,000 మందితో నిర్వహించనున్నారు. దీనికి ముఖ్యమంత్రి గారు చీఫ్ గెస్ట్గా ఎవరిని పిలిచారని అడుగుతాడు. గుర్తుపెట్టుకో, యోగా గురువు బాబా రామ్దేవ్. ఈ బాబా రామ్దేవ్ అనే వ్యక్తి ముఖ్య అతిథిగా రానున్నారు. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా 28 జిల్లాల్లోని అద్భుతంగా ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇది ఎన్నో యోగా అంటే 12వ అంతర్జాతీయ యోగా. ఇది ఎన్నో యోగా అంటే 12వ అంతర్జాతీయ యోగా. అమరావతిలోని 25,000 మందితో భారీ యోగా కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఒక టార్గెట్ పెట్టుకోవడం జరిగింది. ఎందుకు సార్ అంటే భారతదేశంలోని ఎక్కువ మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి రికార్డు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని మన ముఖ్యమంత్రి గారి యొక్క ఆకాంక్షను మనం గుర్తుపెట్టుకోవాలి, ఆయన యొక్క ఆకాంక్ష. అయితే ఇక్కడ ఇది 12వ యోగా యొక్క థీమ్ అడుగుతాడు సార్. 12వ యోగా యొక్క థీమ్
థీమ్ ఏంటి సార్ గుర్తుపెట్టుకో, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. చాలా 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 ఇంపార్టెంట్. 2026లో నిర్వహించే 12వ యోగా యొక్క థీమ్ ఏదంటే ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా. గుర్తుపెట్టుకో, వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే 2025 తీసుకుంటే 11వ యోగా యొక్క థీమ్ ఏంటి సార్ అడుగుతాడు. అలా అడిగేసిన క్వశ్చన్ అది. ఓకేనా? యోగా ఫర్ హెల్త్, యోగా ఫర్ ఎర్త్. యోగా ఫర్ చూడండి, యోగా ఫర్ హెల్త్, యోగా ఫర్ ఎర్త్ అంటే ఆరోగ్యం కోసమే. ఇక్కడ జనరల్ తీసుకుంటే యోగా ఫర్ హెల్త్ అంటే ఆరోగ్యం కోసమే యోగా. అదే విధంగా తీసుకుంటే యోగా ఫర్ ఎర్త్ అంటే ఎర్త్ అంటే భూమి. గుర్తుపెట్టుకో, యోగా ఫర్ హెల్త్, యోగా ఫర్ ఎర్త్ అంటే ఒకే భూమి ఒకే ఆరోగ్యం, ఒకే భూమి ఒకే ఆరోగ్యం. ఇది ఎప్పుడు థీమ్? ఇది 2025. ప్రజెంట్ థీమ్ ఏది? ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసమే యోగా. నెక్స్ట్ మళ్ళీ మనం మాట్లాడుకుంటే 2030కి 10 లక్షల మందికి ఏఐ శిక్షణ అని మనకి ఈరోజు పేపర్లో రావడం జరిగింది. 2030 నాటికి 10 లక్షల మందికి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎవరు చెప్పారంటే అరుంధతి భట్టాచార్య. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే అరుంధతి భట్టాచార్య. మరి అరుంధతి భట్టాచార్య గుర్తుపెట్టుకోవాలి, ఎవరు సార్ అంటే అరుంధతి భట్టాచార్య. ఈవిడ సేల్స్ ఫోర్స్ దక్షిణాసియా సిఇఓ. సేల్స్ ఫోర్స్ దక్షిణాసియా సిఇఓ ఎవరంటే అరుంధత భట్టాచార్య. మరి ఈవిడ 2013 అదే విధంగా తీసుకుంటే 2017 వరకు ఎస్బీఐకి చైర్మన్గా పనిచేయడం జరిగింది అరుంధతి భట్టాచార్య. ఎస్బీఐకి తొలి మహిళా చైర్మన్ కూడా ఈవిడే. ఎస్బీఐకి తొలి మహిళా చైర్మన్ ఎవరంటే అరుంధతి భట్టాచార్య. మరి అదేవిధంగా ఎస్బీఐ అన్నాం కాబట్టి ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ ఎవరు సార్ అడుగుతాడు. ఎస్బీఐ ప్రస్తుత చైర్మన్ ఎవరంటే చల్లా శ్రీనివాసులు. చల్లా శ్రీనివాసులు శెట్టి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్ ఎవరు అడుగుతాడు, గుర్తుపెట్టుకో, చల్లా శ్రీనివాసులు శెట్టి. అదేవిధంగా తీసుకుంటే ఎస్బీఐకి తొలి మహిళా చైర్మన్గా బాధ్యతలు ఎవరు చేపట్టారంటే అరుంధతి భట్టాచార్య 2013-17 గాను. మరి అదేవిధంగా తొలి మహిళా ఎస్బీఐ చైర్మన్ ఎవరంటే అరుంధతి భట్టాచార్య. ఆవిడే 2030కి 10 లక్షల మందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో శిక్షణ మేము ఇప్పిస్తామని చెప్పడం జరిగింది సార్ అరుంధతి భట్టాచార్య. మరి ఎస్బీఐ అనగానే హెడ్ క్వార్టర్ ముంబైలో ఉంది. దీన్ని 1955 జూలై 1వ తారీఖుని స్థాపించారు. ఎందుకంటే జూలై 1 ఎస్బీఐ డే కాబట్టి, జూలై 1 జిఎస్టీ డే కాబట్టి, జూలై 1 డాక్టర్స్ డే కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఎస్బీఐకి మొదటి చైర్మన్ ఎవరంటే జాన్ మథాయ్. లింక్ చూసుకోండి సార్, జాన్ మథాయ్. మరి జాన్ మథాయ్ ఎస్బీఐకి ఫస్ట్ చైర్మన్. ఇతనే మొదట రైల్వే శాఖ మంత్రిగా పనిచేశారు, తర్వాత ఫైనాన్షియల్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఇది ప్రధానంగా అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశమే మనం చెప్పుకోవచ్చు. మరి దీని తర్వాత మనం మాట్లాడుకుంటే బంగ్లా 21 ఏళ్ల తర్వాత ఒకసారి గమనించాలి, ఆస్ట్రేలియా పైన బంగ్లాదేశ్ కొట్టడం, ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. 21 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియాను ఓడించిన టీం ఏదంటే బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వన్డే సిరీస్ జరిగింది. వన్డేల్లోని ఇంతవరకు బంగ్లాదేశ్ ఎప్పుడు కూడా ఆస్ట్రేలియాతో ఓడిపోయేది. 21 ఇయర్స్ తర్వాత ఆస్ట్రేలియా జట్టును ఓడించిన జట్టు ఏదంటే బంగ్లాదేశ్. ప్రజెంట్ రీసెంట్గా 2026 ఇదే నెల 2026 జూన్లోని బంగ్లా క్రికెట్ బోర్డుకి అధ్యక్షుడు ఎవరంటే తమిన్ ఇక్బాల్. గుర్తుపెట్టుకోండి సార్, తమిన్ ఇక్బాల్ అనే వ్యక్తి ప్రజెంట్ బంగ్లా క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో ఈ క్రికెట్ బోర్డుకి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు తమిన్ ఇక్బాల్. మరి భారత క్రికెట్ బోర్డు ఏదంటే బీసీసీఐ అధ్యక్షుడు ఎవరు సార్ అడుగుతాడు, మిథున్. గుర్తుపెట్టుకో,
మానహస్ ఇతను బీసీసీఐ అధ్యక్షుడు, అతను బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు. బీసీసీఐ ఉపాధ్యక్షుడు ఎవరంటే రాజీవ్ శుక్లా, గుర్తుపెట్టుకో రాజీవ్ శుక్లా. బీసీసీఐ సెక్రటరీ జనరల్ ఎవరంటే దేవజిత్, గుర్తుపెట్టుకోవాలి దేవజిత్తు సైకియా. ఓకే సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ మళ్ళీ దీని తర్వాత మాట్లాడుకుంటే ఒకటే కాదు 2 ప్రమాదాలు. మన చాలా బాధాకరమైన విషయం ఏదంటే విశాఖ స్టీల్ ప్లాంట్. ఇటీవలి కాలంలో భారతదేశంలో ఏ స్టీల్ ప్లాంట్లోని ప్రమాదం జరగడం వల్ల దాదాపుగా మృతుల సంఖ్య పెరిగింది. మరి ఆ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జరిగిందని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మనం SML 2లో ఇక్కడ ప్రధానంగా 60 టన్నుల ఉక్కు ద్రవం అనేది ఒకసారి కరగడం వల్ల టెంపరేచర్ విపరీతంగా పెరిగి మనకి చూస్తుంది. ఇదండి సార్, విపరీతంగా టెంపరేచర్ పెరిగి విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అడుగుతాడు. ప్రధానం తీసుకుంటే SML 2 ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ SMS 2 సార్, ఇది SMS 2లోని ఈ SMS 2లోని భారీ అగ్ని ప్రమాదము, SMS 2లోని భారీ అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఇక్కడ ప్రధానంగా ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి, IT శాఖ మంత్రి ఎవరు నారా లోకేష్ గారు పరామర్శించడం జరిగింది. మరి మనకి క్వశ్చన్ ఏ విధంగా ఫ్రేమ్ అవుద్దో, ఇటీవల కాలంలోని ఏ రాష్ట్రంలోని ప్రధానంగా అగ్ని ప్రమాదం జరగడం వలన, ఏ ఉక్కు పరిశ్రమలో ప్రధానంగా అగ్ని ప్రమాదం జరగడం వలన విపరీతమైన తీవ్ర నష్టం జరిగింది అడుగుతాడు. విశాఖ స్టీల్ ప్లాంట్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ SMS 2లోని 60 టన్నుల ఉక్కు ద్రవం ఒకేసారి బ్లాస్ట్ అవ్వడం వలన చాలా మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ 16 మందిని చూపించాడు. ఇక రోజు రోజుకి మృతుల సంఖ్య అనేది పెరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి పరామర్శించడం జరిగిందని గుర్తుపెట్టుకో. అండ్ నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ప్రయోగానికి సిద్ధమైన 12 అణు వార్ హెడ్లు భారతదేశం యొక్క భారతదేశం యొక్క స్వస్థలంలో మనకి 1974లో అణు పరీక్షలు రాజస్థాన్లో పోఖ్రాన్లో జరిగాయి. మరి అదేవిధంగా దేశ రక్షణ కోసము మన అండర్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం తొలిసారిగా మోహరించిన భారత్ ఎందుకంటే భవిష్యత్తు మనకు పాకిస్తాన్ రకరకాల ప్రభుత్వాలు అటాక్ చేసే చైనాతో మనకి వారు జరిగింది 1962, పాకిస్తాన్ జరిగింది 1965. ఇటువంటి ఇబ్బందులు రాకుండా ఆల్టర్నేట్ సోర్సెస్ కోసం మనకు కూడా ఒక అణుశక్తి, మనకు కూడా కొన్ని ఇంధనాలు, మనకు కూడా కొన్ని ర్యాకెట్లు ఉండాలనే ఉద్దేశంతో భారత ప్రభుత్వం ప్రయోగానికి సిద్ధంగా 12 అణు వార్ హెడ్లను ప్రయోగించింది. సక్సెస్ఫుల్గా కొన్ని సక్సెస్ అయ్యాయి, మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకోండి, ఒక అణ్వాయుధాలను మోహరించింది. ఎందుకంటే చైనాలో 24 వరకు ఇటువంటి అణ్వాయుధాలు అనేవి ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. మనకి జస్ట్ ఒక 12 ఇది కూడా ఇంకటి ప్రయోగానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పాడు. ఎక్కడ రాజస్థాన్లోని థార్ ఎడారిలోని ప్రధానంగా పోఖ్రాన్ అనే ప్రదేశాల్లోని వీటిని ప్రయోగించనున్నారు. మరి హార్మోజ్ సమీపంలో కూలిన అపాచీ అనే ఒక హెలికాప్టర్ కూలింది. మరి డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా 47వ అధ్యక్షుడు ఎవరంటే డొనాల్డ్ ట్రంప్. మరి ట్రంప్ ఏం చెప్తాడంటే మా అపాచీ అనే హెలికాప్టర్ను ఎందుకు కూల్చారు అని ప్రశ్నించడం జరిగింది. ఎందుకంటే అమెరికా అండ్ ఇజ్రాయెల్ ఒకవైపు ఉన్నాయి, ఇరాన్ ఒకవైపు ఉంది. యుద్ధాన్ని శాంతియుతంగా మళ్ళీ క్లోజ్ చేద్దామనే ఉద్దేశంతో ముందడుగు వేశారు ట్రంప్ గారు. మరి ఇది జరిగింది. మరి రేపు పేపర్లో ఏమవుద్దో చూద్దాం. ఎందుకంటే శాంతియుత ఒప్పంద చివరి దశకు వచ్చినప్పుడే అమెరికా యొక్క ఈ ఏదైతే అపాచీ అనే హెలికాప్టర్ ఉందో దాన్ని కూల్చారో ఇరాన్ ప్రభుత్వం. మరి ఇరాన్ పైన మేము తిప్పి కొడతాం, ఇరాన్ని అటాక్ చేస్తామని మళ్ళీ ట్రంప్ అతని యొక్క శైలిని మార్చుకున్నాడు. నిన్నటిదాకా శాంతి అన్న ట్రంప్ ఈరోజు మళ్ళీ ఇరాన్ పైన మండిపడుతున్నాడు. ఇరాన్ పైన అటాక్ చేస్తాం, ఇరాన్ని ధ్వంసం చేస్తాం, ఇరాన్ని వీలైతే లేపేస్తామని కూడా ఈ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత ప్రధానంగా రాజ్యసభకు 4 నామినేషన్లు డైరెక్ట్గా సార్. ఇక్కడ అపోజిషన్ పోటీ కూడా లేదు, ఎటువంటి పోటీ లేకుండా జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి 3 రాజ్యసభ అనగానే గుర్తు రావాలి. పెద్దల సభ, రాష్ట్రాల సభ, మేధావుల సభ, అనుభవజ్ఞుల సభ. గరిష్టంగా 250 స్థానాలు ఉంటాయని మన అందరికీ తెలుసు. ఇందులోని 245 స్థానాలు
ప్రస్తుతం ఉన్న స్థానాలు 245, గరిష్టంగా 250 మాత్రం కలవు. రాష్ట్రపతి 12 మందిని అపాయింట్ చేస్తారు, మనకి ఇవన్నీ తెలిసినవే. కాబట్టి రాజ్యసభకు మన ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎంతమంది ఎన్నికయ్యారు అడుగుతాడు. 2026 జూన్లో ఎంతమంది ఎన్నికయ్యారంటే 4 ఎన్నికయ్యారు, గుర్తుపెట్టుకోండి. మరి ఆ 4 తెలుగుదేశం నుంచి 3, జనసేన నుంచి 1 మనం గమనించాలి. మరి తేదేపీ నుంచి చూసుకుంటే నాసా సతీష్, అదేవిధంగా భాష్యం రామకృష్ణ, అదేవిధంగా చింతకాయల విజయ్, అదేవిధంగా జనసేన పార్టీ నుంచి లింగమనేని రమేష్, వీళ్ళు ఎన్నికయ్యారు. ఇక్కడ ప్రశ్న పేర్లు అడగడు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇటీవల రాజ్యసభకు ఎంతమంది నామినేషన్లు వేయడం జరిగింది, వాళ్ళే నామినేట్ అయ్యారు. ఎందుకు సార్ అయ్యారంటే ఎటువంటి పోటీ లేదు, అపోజిషన్ పోటీ లేదు, ఏకగ్రహంగా ఎన్నికయ్యారని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్లోని ది మోస్ట్ ఇంపార్టెంట్ మన పవిత్ర దైవమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎక్కువ ఆదాయం వచ్చే దేవస్థానం కూడా మనం దానికి ఒక పేరు ఉంది, అదే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దైవం. మరి కనిపిస్తున్న తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని మేము అస్సోం రాష్ట్రంలోని ఏర్పాటు చేస్తామని ఏదైతే మనకి ప్రధానంగా తీసుకుంటే శ్రీవారి ఆలయాన్ని అస్సోం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తాం, మాకు భూమి కావాలని అస్సోంలో ప్రజెంట్ బీజేపీ రూలింగ్లో ఉంది. 126 స్థానాలు ఎమ్మెల్యేలు కలిగిన అస్సోం రాష్ట్రం బీజేపీ. అక్కడ ప్రధానంగా అక్కడ ఎవరైతే అస్సోం ముఖ్యమంత్రి ఉన్నారో హేమంత్ బిస్వా శర్మ, ఇతను అస్సోం ముఖ్యమంత్రి. మరి హేమంత్ బిస్వ శర్మకు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మేము అక్కడ తిరుమల యొక్క తిరుపతి దేవస్థానం నిర్మిస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అదేవిధంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన వ్యక్తులు ఉన్నారో, ప్రధాన వ్యక్తులు ఎవరు ఉన్నారో దానికి ప్రజెంట్ చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు కావచ్చు. బిఆర్ నాయుడు చైర్మన్ ఎవరంటే బిఆర్ నాయుడు, ఈ చంద్రబాబు నాయుడు అని బిఆర్ నాయుడు వీళ్ళందరూ కూడా అస్సోం ముఖ్యమంత్రి అని హేమంత్ బిస్వ శర్మకు ఆ ప్రభుత్వానికి అడగడం జరిగింది. వీళ్ళు భూమిని కేటాయించారు. త్వరలోని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని అక్కడ ఏర్పాటు చేయనున్నారు. ప్రశ్న ఎలా అడుగుతాడు, భారతదేశంలోని 2026లోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం పెట్టుకోవడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు కొరకు అంటాడు. ఆన్సర్ అస్సోంలో శ్రీవారి ఆలయం అనేది నిర్మించనున్నారు. నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే దీని తర్వాత దేశవ్యాప్తంగా బియ్యం బస్తాలపై QR కోడ్ అంటే అక్రమ రవాణా జరిగిపోతుంది. ఎందుకంటే మన రేషన్ షాప్లోని ప్రధానంగా మనకి నాదెండ్ల మనోహర్ మనకు కనిపిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా తీసుకుంటే మనోహర్ గారు, ఇదిగోండి నాదెండ్ల మనోహరు. మరి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి సార్ అంటే బియ్యం అనేది అక్రమ రవాణా జరుగుతుంది, ఇటువంటి అక్రమ రవాణా జరగకూడదు, QR కోడ్ ఉంటే ఖచ్చితంగా ప్రజల వద్దకే రైస్ అనేది చేరుతున్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానం తీసుకుంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ మొత్తం అమలు చేశారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా బియ్యం బస్తాలపై QR కోడ్ ఏపీని బేస్ చేసుకుంటూ మొత్తం దేశం వ్యాప్తంగా కూడా QR కోడ్తో బియ్యం బస్తాలు రవాణా చేయనున్నారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.